గజేంద్ర మోక్షం కథ గురించి మీకు తెలుసా? భాగవత పురాణంలో అత్యంత శక్తివంతమైన కథలలో ఒకటైన గజేంద్ర మోక్షం కథ గురించి మాట్లాడుకుందాం. పురాతన కాలంలో ఒక అందమైన వనానికి గజేంద్రుడు అనే ఏనుగు రాజుగా పాలించేవాడు. అతను శక్తివంతుడిగా అధిక ప్రభావాన్ని కలిగి ఉండేవాడు. ఒకరోజు గజేంద్రుడు తన గుంపుతో కలిసి ఓ అందమైన సరస్సులోకి నీరు తాగేందుకు వెళ్ళాడు. అంతలోనే ఒక భయంకరమైన ముసలి అతని కాలు పట్టుకుంది. గజేంద్రుడు అతి శక్తివంతుడు అయినప్పటికీ ముసలి నుండి తప్పించుకోలేకపోయాడు. వందల ఏళ్ల పాటు ఈ పోరాటం సాగింది. కాలం గడిచే కొద్దీ గజేంద్రుడు బలహీనంగా మారాడు. కానీ నీటిలో ఉండడం వల్ల ముసలి శక్తివంతంగా మారింది. ఎంత ప్రయత్నించినా బయటపడలేని గజేంద్రుడు భగవంతునికి పూర్తిగా శరణు వేడాడు. గజేంద్రుడు పిలుపు వినగానే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై వెంటనే వచ్చారు. తన సుదర్శన చక్రం ద్వారా ముసలిని చంపి గజేంద్రునికి విముక్తి కలిగించారు. నిజానికి ఆ ముసలి గత జన్మలో గంధర్వుడు. ఒక మునిని అవమానించడంతో శాపం పొంది ముసలిగా మారాడు. విష్ణు అనుగ్రహంతో అతడు కూడా విముక్తి పొందాడు. అదన్నమాట సంగతి.